రాజశేఖర్ గారు చెప్పండి, ఏమిటి జగన్ గారి హెచ్చరికని ఏ రకంగా చూస్తారు? జగనాగ్రహాన్ని తట్టుకోలేరు అంటూ ఆయన చంద్రబాబు గారిని, తెలుగుదేశం వారిని హెచ్చరించిన తీరు మీద మీ కామెంట్ ఏమిటి? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ముందుగా మీకు ఎన్టీఆర్ గారు అవార్డు రావడం అనేటువంటిది చాలా సంతోషం సార్. అందుకని నేను అభినందిస్తా ఉన్నాను. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ గుండా చేతిలో గాయపడినటువంటి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చూస్తే నేను కూడా వెళ్ళాను అక్కడికి. స్వయంగా అక్కడ జనాలని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. హాస్పిటల్ దగ్గర మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. నేను చాలాసేపు వెయిట్ చేసి వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడి, అంటే ప్రజాభిమానము అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు దినదిన మళ్ళీ పెరిగిపోతున్నట్టుగాను కనిపిస్తా ఉంది స్పష్టంగా. మీరు అన్నట్లు ముందుగా ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ప్రారంభం అనే దానికి నిదర్శనమే ప్రజల్లో ఉన్నటువంటి ఆ స్పందన అని నేను భావిస్తా ఉన్నా. తర్వాత ఈ యొక్క దాడుల పరంపర అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. అంటే ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరొక పక్క మహిళల మీద మానభంగాలు, మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. మరొక పక్క ఇంకొక పక్క చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారనే పిల్లల్ని కూడా మానభంగాలు చేసి మర్డర్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. కనీసం వాటి ఆచూకీ కూడా కనుగొనలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంటే, మరి ఇంకా కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఇప్పటికి కూడా ప్రజల్లో ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం నష్టం జరుగుతుంది, ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అవన్నీ కూడా ఆలోచన చేయకుండా కేవలం కక్ష సాధింపు చర్యలకే పాల్పడతా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం అనేటువంటిది మనకు తరం అవుతుందా లేదా అనేటువంటిది కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా మరి ఈ విధానాన్ని తిప్పికొట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ఒక్కసారి కానీ ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎదురు దాడికి సిద్ధపడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం ఊహించలేం. ఆ పరిస్థితికి తెచ్చుకోకూడదు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఈ రాష్ట్రంలో వస్తుంది. దానికి కారణం కూడా ఈ ప్రభుత్వమే అని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా స్వస్తి పలకాల, లేకపోతే ఈ దాడులకు స్వస్తి పలకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు ఎదురు దాడికి సిద్ధపడాల్సినటువంటి పరిస్థితులు అనివార్యంగా ఏర్పడతాయని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియచేస్తా ఉన్నాను. తర్వాత ఇప్పటి వరకు మనము జాతీయ స్థాయిలోనే లేదా హైవేస్ లోనే మనం ఈ టోల్ గేట్లు అనేటువంటిది చూసాం. ఇప్పుడు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చెప్పారు 8,500 కోట్ల రూపాయలు ప్రజల మీద పన్నులు వేసి ఏదో ఒక విధంగా ముక్కు పిండి వసూలు చేసేటువంటి ప్రయత్నం ప్రారంభించారనేటువంటి మాట కూడా వస్తాం. అయితే జాతీయ రహదారుల్లో చూసాం, ఇప్పుడు ఇంకా గ్రామాల్లోనో లేదా చిన్న చిన్న పట్టణాల్లోనో ఈ టోల్ గేట్ల పరిస్థితి కూడా అనివార్యంగా వీళ్ళు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కనబడు. అంటే సంపద సృష్టిస్తారంటే ఎక్కడో నుంచో ఏ విధంగా సంపాదిస్తారో, ఏ విధంగా సృష్టిస్తారో సంపదని అనేటువంటిది అనుకుంటా ఉంటే, కానీ తిరిగి మళ్ళీ ప్రజల వద్దకే వచ్చింది. ప్రజల వద్దకే ఈ సంపద సృష్టి అనేది ప్రజల మధ్యలో నుంచే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భూములు ఏదో అమ్ముతారు, లేకపోతే భూములు లేదో లీజులకు ఇస్తారు, మరొక రకంగా అనుకున్నాం. కానీ వాటన్నిటిని కూడా అప్పనంగా అప్పచెప్పేటువంటి ప్రయత్నం అంతర్జాతీయ కంపెనీలకి, గతంలో సింగపూర్ కంపెనీలకి ఏ విధంగా అప్పచెప్పారో అదే విధంగా ఇప్పుడు ఉన్నాయి కూడా ఈ అప్పచెప్పేటువంటి ప్రయత్నం, వ్యక్తిగతంగా సొమ్ము చేసుకునేటువంటి ఆ ప్రయత్నం జరుగుతూ ఉందనేటువంటి ప్రజల మధ్యలో నడుస్తా ఉంది. అలాగుంటే 10 లక్షలు ఇస్తా పవన్ కళ్యాణ్ గారు 10 లక్షలు, అది ఎలక్షన్ ముందు చెప్పినటువంటి ఉపన్యాసం, అది గుర్తు చేద్దామని ఆ వీడియో వేయటం జరిగింది. అవును సార్, నాకు కూడా తెలుసు సార్. అది 10 లక్షలు ఒక్కొక్కళ్ళకి ఇస్తే మరి ఈ 5 సంవత్సరాల్లో 500 మందికి ఇస్తే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అంతకుమించి ఇంకేం కాదు, కాబట్టి ఇవ్వాలా అన్నారు.
మరి ఇప్పుడు ఇవ్వమని సంతోషం కదా సార్. 500 మంది కంటే రాష్ట్రంలో ఆ మూల ఈ మూల మరి పేదవాళ్ళు లేదా నిరుద్యోగులు ఏదో ఒక వ్యాపారం చేసి ఏదో ఒకటి చేసి బతుకుతారు కదా. మరి మంచి ఆలోచన చేశారు అప్పుడు, కానీ ఆ ఆలోచనకు అనుగుణంగా ఇప్పుడు చేయాలి కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఒకటి గమనించాలా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి మాటలకి, ఎన్నికల తర్వాత గెలిచాక మాట్లాడుతున్నటువంటి మాటలకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా. ఎందుకంటే అప్పుడు మాత్రం ఇక ఆయన అంతా నా చేతిలో నడుస్తుంది, నేనేది చెప్తేనే అదే, లేకపోతే ఆయన ఇచ్చిన హామీలో లేదా నేను ఇచ్చిన హామీలో తూచ తప్పకుండా నెరవేరుస్తాము, లేదా ఒక మహిళను చూడాలంటేనే భయపడేలాగా చేస్తాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మర్డర్లు, మానభంగాలు యథేచ్ఛగా ప్రతిరోజు ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూల జరుగుతానే ఉన్నాయి. అలాగే మరి ఇప్పుడు ఎందుకు అలా లొంగిపోయి అసెంబ్లీలో నిద్రపోతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆయన చక్కగా కునుకు తీసి హ్యాపీగా నిద్రపోతున్నటువంటి పరిస్థితులు చూసాం. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ప్రశ్నించకుండా ఇలా మిన్నకొండడం, ఇలా అసెంబ్లీలో నిద్రపోవడం అనేటువంటిది కూడా మరి ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. సో ఇప్పుడు గొడవ లేదుగా, ఇప్పుడు జనం ఎవరు అడగట్లేదు, జనసేన కార్యకర్తలు లేకపోతే ఆయన అభిమానులు జనం అడగట్లేదు కదా, నువ్వు 10 లక్షలు ఇస్తా అన్నారు కదా సార్, ఎప్పుడు ఇస్తారు సార్ అని అడిగితే అప్పుడు ఆయన నిద్రపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదే గుర్తుకొచ్చి సో ఇప్పుడు ఇబ్బంది లేదు. ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. జాతీయ స్థాయిలో ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత జాతీయ స్థాయిలో టోల్ గేట్లను తీసేయాలనే ఉద్యమం బిల్డప్ అవుతున్నది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో టోల్ గేట్స్, ప్రధాన రహదారులో కూడా టోల్ గేట్స్ తీయాలి అంటే వాటికి చాలా కాలంగా వాటి పెట్టుబడి అంతా వచ్చేసినప్పటికీ ఇంకా కొనసాగించు ప్రభుత్వాలు దాని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో టోల్ గేట్స్ ఎత్తేస్తామని ముఖ్యంగా మహారాష్ట్రలోను యూపీలోను రాజకీయ పార్టీలు పెడుతున్నాయి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఈయన గ్రామీణ రోడ్లకు కూడా టోల్ గేట్స్ పెడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అంటే అనుభవం అట్లా కాదు. ప్రసాద్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయడం గురించి కాదు, 30 రూపాయలు 50 రూపాయలు చెత్తకి వసూలు చేసినందుకు చెత్త బండి వాడికి ఇమ్మంటేనే చెత్త ప్రభుత్వాన్ని ప్రచారం చేశారు కదా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు వాళ్ళు వేల రూపాయలు జనం నుంచి ఎట్లా వసూలు చేస్తారు, ఎట్లా రోడ్లు వేసి ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా అప్పు చెబుతారు, ఇదేం అర్థం కాకుండా ఉంది. ఒక పక్కేమో జగన్ గారు చెప్తున్నారు బాబుపై చాలా వేగంగా వ్యతిరేకత వస్తూ ఉంది, పెరుగుతూ ఉంది ఈ దారుణాలు ఇవన్నీ, ప్లస్ అసలు హామీలను నెరవేర్చకపోగా ఇప్పుడు ఎదురుబాదుడికి రంగం సిద్ధం చేస్తున్నారనేటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయి కదా. అంటే చెత్త పన్ను ఇంత తక్కువగా ఎందుకు వేయడానికి చెత్త ప్రభుత్వం అనే ఉద్దేశం ఉంటుంది. చాలా ఎక్కువగా వేస్తే ప్రజలు సంతోషంగా ఇస్తారు, కానీ తక్కువ వేస్తే వాళ్ళని అవమానించడమే. 2 టీల ఖర్చు ఒక చెత్త పన్ను, నెల రోజులు చెత్త తీసినందుకు 2 టీ ఇక తాగితే అయిపోయే ఖర్చును పెట్టడం అంటే ఇంకా ఎక్కువ వేయాలని ఇంకా చాలా 150 రూపాయలు 200 అలా పెంచుతూ ఉంటారండి. అంటే యూజర్ ఛార్జీలకు అసలు ఆద్యులు చంద్రబాబు నాయుడే. చెత్త పన్ను కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు నిధులు రావటం కోసము చెత్త పన్ను టోటల్ గా వేశారు. దాన్ని కూడా సరిగ్గా కలెక్ట్ చేయలేదండి. ఆ విషయాన్ని గమనించకుండా దుష్ప్రచారం చేశారు, ప్రజలు కొంత నమ్మారు. ఏంటంటే మేము హౌస్ ట్యాక్స్ కడుతున్నాము, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాము, అయినా కానీ చెత్త పన్ను ఏంటి అదనంగా అనేది ఒక ప్రచారం. మరి ఇప్పుడు రోడ్లకి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అదే నేను చెప్పేది అదే కదా. రోడ్లు అంటే లోకల్ గా ఇన్ఫ్లుయెన్షియల్ కండబలం, గుండె బలం ఉండేవాళ్ళు, ఆర్థిక బలం ఉండేవాళ్ళని పెట్టి రోడ్లు వెడల్పు చేయించి ఆ గుంతలు పుట్టించి మమ అనిపించి వాళ్ళు వసూలు చేయడం మొదలు పెడతారు. అంటే పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ చేయడంలో చంద్రబాబు ఉన్నాడు, పచ్చ మీడియా ఉంది కాబట్టి వాళ్ళు కొంత మరి ఎక్కిస్తారేమో కొన్ని రోడ్లు. మొట్టమొదటి టోకెన్ గా అయితే ప్రారంభిస్తారు, అది ఖచ్చితంగా జరిగేలాగా కనిపిస్తున్నదండి.